అందరికీ నమస్తే. మన జీవితంలో కొన్ని అనుకోకుండా జరిగే సంఘటనలు ఉంటాయండి. అంటే కొన్ని ప్రతికూలాలు. అంటే అనుకోకుండా అవాంతరాలు ఏర్పడటం, అనుకోకుండా కష్టాలు ఎదురవ్వడం, కొన్ని సమస్యలు ఎదురవ్వడం, లేదా మనం ఎంత మంచిగున్నా కూడా విమర్శలు ఎదురవ్వడం ఇలాంటివి. ఇలాంటి వాటికి మనకు సంబంధం లేదు. అవంతే కాలం పెట్టే పరీక్షలే. ఈ పరీక్షల్ని మనం ఎదుర్కోక తప్పదు. సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మనోధైర్యంతో ఎదుర్కోవాలి. అంటే సమస్యలు ఎదురయ్యాయి, లేకపోతే ఆటంకాలు ఎదురయ్యాయి, లేదా విమర్శలు ఎదురయ్యాయి అని కృంగిపోకుండా మనోధైర్యంతోటి వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడైనా మనం సిద్ధంగా ఉండాల్సిందే. ఇంకా అది వేరే విషయం. కానీ మన జీవితం అనేది ఉంటుంది చూసారా? కంప్లీట్‌గా మన జీవితం. మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది, మన సంతోషము, మన గెలుపు, ఇవన్నీ కూడా మన ప్రశాంతత, ఇవన్నీ కూడా కేవలం మన మనస్సు మీదనే ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో జరిగేటటువంటి మార్పులు మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. మన గెలుపోటములు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మన ప్రశాంతత లేకపోతే అలజడి ఏదైనా కావచ్చు, మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి మానసిక సంఘర్షణ, ఇలాంటివన్నీ కూడా కేవలం మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని ఒక విషయాన్ని ఎలా చూస్తున్నాము, ఒక దృక్పథాన్ని ఎలా స్వీకరిస్తున్నాము అనే దాని మీద మన జీవన విధానం పూర్తిగా డిపెండ్ అవుతుంది. అసలు మన జీవన విధానమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మన వాళ్ళ జీవితం కూడా మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మన మనస్సుని కనుక మార్చుకున్నట్లయితే, మన ఆలోచనల్ని మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితమే మారిపోతుంది. చాలామందికి జీవితం చాలా నిస్సారంగా అనిపిస్తుంటుంది. నిరాశ నిస్పృహలతోటి నెట్టుకొస్తున్నామా, బతుకుని ఈడుస్తున్నామా అన్నట్టుగా బతికే వాళ్ళు కొంతమంది ఉంటే, ఉవ్వెత్తున ఎగిసే ఉత్సాహాలతోటి ఉల్లాసంగా ఎప్పుడు కూడా తమదైనటువంటి శైలిలో ఎప్పుడు ఆనందంగా ఉంటూ గడిపేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కష్టాలన్నీ మాకేనా అన్నంతగా ఎప్పుడు ఒక డిప్రెషన్‌లో కూరుకొనిపోయి కనపడుతుంటారు. గుర్తుపెట్టుకోండి. ఏ విషయమైనా సరే, మనం ఆ విషయాన్ని ఎలా స్వీకరిస్తున్నాము, ఆ విషయం పట్ల మన కోణం ఏంటిది, మన దృక్కోణం ఏంటిది అనేదే మన జీవితాన్ని డిసైడ్ చేస్తది. కాబట్టి మనం ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. మనం నిరాశ నిస్పృహల్లో కొట్టుకొని పోయామా? లేకపోతే డిప్రెషన్‌లో కొట్టుకొని పోయామా? ఫెయిల్యూర్స్‌లోనే మునిగిపోయామా? ఇప్పటివరకు నీ జీవితం పట్ల నీకు అసలుకి సంతృప్తి అనేదే లేదు అనుకుందాం. సంతృప్తి అంటే డబ్బున్నంత మాత్రాన సంతృప్తి ఉంటుందా? లేదు. అసలు డబ్బుకి, సంతృప్తికి సంబంధం లేదు. నిజంగా చెప్పాలి అంటే మనం మానసికంగా సంతృప్తి అనేది ఏ అలజడి లేకుండా, ఏ సమస్య లేకుండా మనం మన మన అభిరుచుల్ని ఏ ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంటాం చూడండి. అదే అసలైనటువంటి సంతృప్తి. కాకపోతే మనం మనుషులం ప్రస్తుత సమాజంలో బ్రతకాలి అంటే డబ్బు చాలా ప్రాధాన్యతను ఏర్పరచుకుంది. అయితే మన జీవితం అనేది మనం అనుకున్న విధంగా, మనం కోరుకున్న విధంగా మారాలి అంటే ఆ జీవితం ఆ మార్పు అనేది ఎక్కడుంటుంది? ఎవరో దేవుడు ప్రత్యక్షమై మనకు అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇవ్వరు. లేకపోతే మన జీవితాన్ని మార్చేద్దాము అని కంకణం కట్టుకొని మన చుట్టుపక్కల వాళ్ళు ఉండరు. మన కోసం అంత ఫేవర్ చేసే అంత టైం ఉన్నటువంటి వ్యక్తులు, హృదయం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండరు. ఎంత చేసినా మన కోసం మన తల్లిదండ్రులు చేస్తారు అంతే. కానీ నువ్వు తలుచుకుంటే, నీ ఆలోచనలు మార్చుకుంటే నీ జీవితమే మారిపోతుంది. ఇప్పటివరకు ఏం జరిగిందనేది పక్కన పెట్టి, ఇక నుంచి ఏం జరుగుతుందనే దాని మీద ఫోకస్ పెట్టి, ఇక నుంచి నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనుకుంటున్నావు, నీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటున్నావు అనే దాన్ని ఒక్కసారి ఆలోచించి, అసలు నీకేం కావాలి, నీ భవిష్యత్తుని నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు అనే దాని మీద ఒక్కసారి ఫోకస్ చేసి, దానికి తగ్గట్టుగా మన ఆలోచనలు మార్చుకుంటే మన జీవితంలో మార్పుకు తొలి మెట్టు అదే. సో మరి మన భవిష్యత్తు మారాలంటే ముందుగా ఏం చేయాలి? ఆలోచనల్ని మార్చుకోవడం. మొదటి తొలి మెట్టు అదే ఇంకా. మన భావోద్వేగాలు, మన నమ్మకాలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఒక మనిషి ఎదగాలంటే ముందు తన ఆలోచనలను ఎదుగుదల వైపుకు తీసుకెళ్ళాలి. నిజంగా కొంతమంది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా నేల మీద సాము చేసే విధంగానే ఆలోచిస్తుంటారు. ఎప్పుడూ సరే లక్ష్యాలు ఎలా ఉండాలి? శిఖరం వైపు ఉండాలి. నిజం. నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా ఎదుగుతావు. మనిషిని తయారు చేసేది, మన జీవితాన్ని తయారు చేసేది మన ఆలోచనలే. నువ్వు గొప్పగా ఎదగాలి అనుకున్నప్పుడు ఎప్పుడు ఏం చేస్తావు? మనిషి కష్టపడతావు.
ఉన్న దాంట్లో చాలులే ఎవరో తెచ్చిపెడితే తిందాంలే అనుకున్నప్పుడు కష్టపడం. అవునా కదా? కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఎదుగుదల వైపు ఉంటే ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టుగా మనం అడుగులేస్తుంటాం. నేను చెయ్యాలి, నేను సాధించాలి అనే భావన నిరంతరం మనల్ని కష్టపడే విధంగా చేయగలుగుతుంది. కాబట్టి కష్టపడడానికి ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదిగే దిశలో మనం నిరంతరం ఆలోచిస్తుండాలి. అప్పుడే మన జీవితంలో గ్రోత్ అనేది మన కంటికి కనపడుతుంది. ఇక రెండవది, ప్రతి ఎదురైనటువంటి అపజయాన్ని మనం ఒక అవకాశంగా మార్చుకోవాలి. ప్రతిసారి విజయం సాధించలేము, కానీ ప్రతి విఫలం మనకు ఒక పాఠాన్ని అయితే నేర్పుతుంది. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఒక కొత్త మార్గాన్ని చూపించడానికి మన జీవితంలోకి వస్తుంది అంతే. ఇంక అది సమస్యలు వచ్చాయి అంటే మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయని అర్థం. గుర్తుపెట్టుకోండి, సంఘర్షణ లేకపోతే జీవితంలో ఎదుగుదల అనేదే లేదు. మన ఆలోచనల్ని మారిస్తే మనం ఫెయిల్యూర్ని కూడా మనం అవకాశంగా మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు అందుకనే చూడండి, జీవితంలో ఎంతోమంది ఎన్నో సాధించిన వాళ్ళు ఫెయిల్యూర్స్ నుంచి జీవితం మొదలుపెట్టిన వాళ్ళే వాళ్ళు. వాళ్ళకి ఫెయిల్యూర్స్ని అవకాశంగా మార్చుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి మనం ఫెయిల్యూర్స్ ఎదురు కాగానే కురింగిపోతే అక్కడే ఆగిపోతాం. అంటే ఫెయిల్యూర్ పట్ల కూడా మన ఆలోచన, మన దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. అక్కడితోటి ఆగిపోకుండా ఫెయిల్యూర్కే మనం సవాలు విసిరే విధంగా మన మనస్సును మార్చుకోవాలి అంతే. ఇక మూడవది ఏంటో తెలుసా? మొదటిగా మన జీవితంలో మార్పు జరగాలి అన్న ఆలోచనకు నువ్వు శ్రీకారం చుట్టాలి. ఆ శ్రీకారం చుట్టకుండా మారితే బాగుండు నా జీవితం, నేను నా జీవితం ఇలా అయిపోతే బాగుండు, అలా అయిపోతే బాగుండు అని కలలు కంటూ కూర్చుంటే జీవితం మారదు. చిన్న చిన్న అలవాట్లతో మొదలుపెట్టి, చిన్న చిన్న దృక్పథాలతో మొదలుపెట్టి, చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టి పెద్ద పరిణామానికి మనం నాంది పలకాలి. ప్రతిరోజు మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. ప్రతిరోజు ఒక చిన్న అలవాటు 1% మార్పును ఆహ్వానించండి అని చెప్పేసి, 1% మెరుగుదల చూపించండి అని, 1% పెరుగుదల చూపించండి. కలలు కనడం కాదు, మన జీవితం మారాలి అని కోరుకోవడం మాత్రమే కాదు, వాటిని సాకారం చేయడానికి చర్యల్ని మనం మనమే చేపట్టాలి. ఈ విషయం గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలామంది మన జీవితాన్ని వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకొని మన కళ్ళ ముందే ఎదిగిన వాళ్ళు ఎంతోమంది చూస్తుంటాం మనం. గుర్తుపెట్టుకోండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు చాలా బీద స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఒక ఫ్రెండ్ ఏమో అందులో కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ, తన దగ్గర లేని దానికోసం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, తన జీవితాన్ని మార్చుకునే దిశలో అడుగులు వేస్తూ, కష్టపడుతూ, నిరంతరం శ్రమిస్తూ, కొత్త కొత్త ప్రణాళికలతోటి ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా మార్గాన్ని మార్చుకుంటూ ఉన్న చోట నుంచే ఉవ్వెత్తున ఎగిసి ఓ గుడిసె స్థానంలోనే ఓ పెద్ద బంగ్లా కట్టుకునే స్థాయికి ఎదిగాడు. కానీ రెండో ఫ్రెండ్ తన పక్కన ఉన్నటువంటి వాడే ఏం చేశాడు? నా అదృష్టం బాగాలేదు, నా దురదృష్టం బాగాలేదు, నా తల్లిదండ్రులు నా కోసం ఏం సంపాదించి పెట్టలేదు, నా జీవితం బాగలేదు అనుకుంటూ తను దాన్ని తిట్టుకుంటూ నిందించుకుంటూ అక్కడే ఆగిపోయాడు. ఇందులో ఎవరిది తప్పు చెప్పండి? తను తాను నిందించుకునే వాళ్ళది తప్పు. ఇద్దరు లేని స్థితిలోనే ఉన్నవాళ్ళు. కానీ మొదటివాడు ఏం చేశారు? తన లేని స్థితిని తిట్టుకోలేదు, తన యొక్క కష్టాలను నిందించుకోలేదు, తన కష్టాలకి వేరే వాళ్ళని బాధ్యులను చేయలేదు. తాను మారాలి, తన స్థితిని మార్చాలి అనుకున్నాడు, తన మనస్సుని మార్చుకున్నాడు. కష్టాలని లెక్క చేయకుండా ఎదుగుదల వైపే తన చూపు పెట్టాడు. ఎవరైతే నిరంతరము ముందు చూపుతోటి ప్రతి క్షణం అప్రమత్తంగా తన్ను తాను ముందు తీసుకెళ్లే దిశలో కష్టపడుతూ, ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో చూస్తూ, ఏది అవసరమో దాన్నే పట్టించుకుంటూ, అవసరం లేని విషయాలను విస్మరించుకుంటూ, అవసరమైన వాటిని స్మరించుకుంటూ ప్రగతి దిశలో ఎవరైతే అడుగులు వేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత స్థితికి చేరుతారు. ఎవరైతే అధమ స్థితిలో ఆలోచిస్తూ ఉన్న చోటనే ఉండిపోతూ, వాళ్ళని వీళ్ళని నిందించుకుంటూ, పరిస్థితులకు మరొకరిని బాధ్యులను చేస్తూ, మార్పుకు శ్రీకారం చుట్టకుండా, తాను మారకుండా ఉన్న చోటనే ఉండి అన్నీ నా దగ్గరికే రావాలి అనుకునే వాళ్ళు నిరంతరం నిరాశ నిస్పృహల్లో కొట్టుకొని పోతారు. వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచరు. కాబట్టి మీ ఆలోచనల్ని మీరు మార్చుకోగలిగితే మీ భవిష్యత్తు కూడా మారగలుగుతుంది. ప్రతి విషయంలో కూడా మీ ఆలోచన మారాలి. హ్యూమన్ రిలేషన్స్ విషయంలో మీ ఆలోచన మారాలి. బంధాలు అనుబంధాల విషయంలో మీ ఆలోచన మారాలి. గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే దిశలోనే ఉండాలి. మీరు అనవసర విషయాల మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ముందుకెళ్ళడం కాదు, వెనక్కి వెళ్తారు. మనం ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనకి ఏం అవసరం? ఆలోచనలు నిరంతరం ఫిల్టర్ అవుతూ ఉండాలి.
ఏది అవసరమో వాటిని మనసులోకి పంపించాలి, అనవసరమైన వాటిని బయటికి పంపించేస్తుండాలి. కాబట్టి మీ జీవితం, మీ భవిష్యత్తు మారాలి, మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకోవాలి, మీరు అనుకున్నటువంటి జీవితం ఉవ్వెత్తున ఎగిసిపడాలి, నిరంతరం ఉత్సాహంతో ఉల్లాసంతో మీరు ముందుకు సాగాలి అనుకుంటే ముందు మీ మనసును మార్చుకోవాలి. మనసులో చెడు ఆలోచనలు తీసేయాలి, నెగిటివ్ ఆలోచనలు తీసేయాలి, ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టాలి. నిరంతరం నేను మంచిగా ఉంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా ఉంచుతాను అనే ఒక వాక్యాన్ని నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. పాజిటివ్ దృక్పథం అనేది అన్నిటికంటే గొప్ప విషయం అండి. కాబట్టి మీ ఆలోచనల్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు మళ్ళిస్తే ఆటోమేటిక్గా మీ భవిష్యత్ అంతా మారిపోతుంది. కాబట్టి మీ భవిష్యత్తును మార్చుకోవాలి అనుకుంటే మీ మనస్సుని ఈ క్షణమే మార్చేసేయండి. ఆల్ ది బెస్ట్.